624/7 న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా సొత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని విజిట్ చేసిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ సందర్భంగా నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్ దంపతులు పరిశీలించారు. సొత్తపల్లి సింగరేణి వారు పెనుబల్లి నూతన ప్రభుత్వ ఆసుపత్రికి సుమారు 6 లక్షలు విలువ చేసే వైద్య పరికరాలు అందజేశారని ఎమ్మెల్యే రాఘమయ్య దయానంద్ వివరించారు. ఇప్పుడు ఆ వివరాలు మనం వారి మాటల్లోనే చూద్దాం. పెనుబల్లి హాస్పిటల్లో ఉన్న అవసరాల రీత్యా గౌరవనీయులైన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ రాఘమయ్య గారిని సంప్రదించడం జరిగింది. మేడం గారు సింగరేణి వాళ్ళని కాంటాక్ట్ చేసి మన రిక్వైర్మెంట్స్ వారికి తెలపగా వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద పెనుబల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి 5.9 lakhs శాంక్షన్ చేయడం జరిగింది. ఆ నిధులను మనం ఉపయోగించుకొని గౌరవనీయులైన కలెక్టర్ గారి ద్వారా, DCHS గారి ద్వారా మన హాస్పిటల్ ఎంతో అవసరమైన డెంటల్ చైర్, డెంటల్ ఎక్స్రే మిషన్, కొత్త బిల్డింగ్లో 2 కొత్త ఆపరేషన్ థియేటర్ లైట్స్, ఆపరేషన్ థియేటర్ టేబుల్స్ దాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవి ఎక్విప్మెంట్ కూడా మనకు వచ్చి ఇన్స్టలేషన్ కూడా అయిపోయింది. హాస్పిటల్ అవసరాల గురించి మనం చెప్పంగానే ఎంతో బాగా సహకరించి మన సింగరేణి వారికి మన అవసరాలు తెలిపి తద్వారా ఎక్విప్మెంట్ అంతా సాధించేలాగా తోడ్పడిన ఎమ్మెల్యే గారు డాక్టర్ మట్టా రాఘమయ్య గారికి, దయానంద్ గారికి మరియు సింగరేణి యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు మన గవర్నమెంట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా HPV వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. HPV వ్యాక్సినేషన్ అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది టీనేజ్ గర్ల్స్లో అది అప్పటి నుంచి ఉంటుంది. పెద్దగా అయిన తర్వాత ఇమ్యూనిటీ తగ్గినప్పుడు సర్వైకల్ క్యాన్సర్స్, గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కనుక మనం ఆ ఏజ్లోనే మనం వ్యాక్సినేషన్ ఇస్తే కనుక టీనేజ్ గర్ల్స్కి అది ఫ్యూచర్లో వాళ్ళకి ఎఫెక్ట్ ఉండదు కనుక ఇవ్వడం జరుగుతుంది. ఇది 8th, 9th పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ నోటిఫై చేసి ఆ వ్యాక్సిన్స్ తెప్పించడం జరుగుతుంది. 28వ తారీఖున మన మొత్తం లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంది. తల్లిదండ్రులు కానీ ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా ఈ వ్యాక్సినేషన్ చేయించాలి పిల్లలందరికీ కూడా. ఎందుకంటే నేను కూడా స్వయంగా మా 3 పిల్లలకు కూడా నేను వ్యాక్సిన్ కొని వేయించడం జరిగింది. సుమారుగా అది 7,000, 8,000 ఉంటుంది ఒక్కొక్క ఇంజెక్షన్. అది అలాంటిది మన గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది కనుక ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. ఎవరు అందరూ చేయించుకొని మరి అందరూ హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సత్తుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్, పెనుబల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో సత్తుపల్లి అయితే 8 లక్షలు సుమారుగా, పెనుబల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో 5,90,000 దాంతో కొత్త ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వారి సహకారానికి కూడా ధన్యవాదాలు. అలాగే అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సేవలు ఉపయోగించుకోవచ్చు. కొత్త టీం ఉన్నారు, డాక్టర్స్ అందరూ మంచిగా ఉన్నారు. ఇక్కడ ఆపరేషన్లు జరుగుతున్నాయి, ట్యూబెక్టమీ, సిజేరియన్లు జరుగుతున్నాయి. అన్ని రకాల వైద్య సేవలు అందుతున్నాయి కనుక నిరభ్యంతరంగా ఎవరైనా వచ్చి సేవలు ఉపయోగించుకోవచ్చు అని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.